హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బోరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో మా పాపకి ఆయుష్ హోమం చేయించామండి. ఆయుష్ హోమం అంటే పర్టికులర్ అయ్యగారు ఏం చేయమని అనలేదు, బట్ మేము చేయించాము. ఒకసారి ఫస్ట్ ఆయుష్ హోమం అంటే ఏంటో చూస్తాం. ఆయుష్ హోమం అనేది మనిషికి దీర్ఘాయుష్, మంచి ఆరోగ్యం మరియు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ చేసే పవిత్రమైన వేద హోమం. సనాతన ధర్మంలో ఈ హోమానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, ఆయుష్ మరియు శుభ ఫలితాల కోసం ఈ హోమాన్ని ఎక్కువగా నిర్వహిస్తారు. సాధారణంగా ఆయుష్ హోమాన్ని పిల్లల పుట్టినరోజు లేదా వారి జన్మ నక్షత్రం రోజున నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పెద్దవారు కూడా తమ ఆరోగ్యం బాగుండాలని, జీవితంలో ఉన్న దోషాలు తొలగాలని, దీర్ఘాయుష్య పొందాలని ఈ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో కుండంలో అగ్ని ప్రతిష్ఠ చేసి నెయ్యి, సమిదలు, ఔషధ ద్రవ్యాలు మరియు పవిత్ర హోమ ద్రవ్యాలను అర్పిస్తారు. ఆయుష దేవతలను ప్రార్థిస్తూ మంత్రాలతో అగ్నికి ఆహుతులు సమర్పిస్తారు. ఈ విధంగా చేసే హోమం ద్వారా మన శరీరానికి, మనసుకు మరియు జీవితానికి శుభ ప్రభావం కలుగుతుందని విశ్వాసం. పిల్లల కోసం చేసే ఆయుష హోమం వారికి మంచి ఆరోగ్యం, మంచి బుద్ధి, దీర్ఘాయుష్ మరియు దేవతల ఆశీర్వాదం లభించాలని ప్రార్థిస్తూ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ హోమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందుతారు. ఆయుష హోమం చేసే ముఖ్య సందర్భాలు: పిల్లల మొదటి పుట్టినరోజు చేయడం, లేదా ప్రతి సంవత్సరం తన పాప కానీ బాబు కానీ జన్మ నక్షత్రం రోజు చేయడం, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేయడం, శుభముహూర్తాల్లో చేయడం, కుటుంబ శ్రేయస్సు కోసం చేయడం ఈ సందర్భాల్లో చేస్తారండి. ఆయుష హోమం వల్ల కలిగే ప్రయోజనాలు: దీర్ఘాయుష్ మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకం. గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు శాంతిస్తాయి. కుటుంబంలో శాంతి మరియు సంతోషం పెరుగుతుంది. పిల్లలకు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ పవిత్రమైన ఆయుష హోమం ద్వారా మనం దేవుని అనుగ్రహాన్ని పొందుతూ ఆరోగ్యంగా, సంతోషంగా మరియు దీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తాము. ఇక్కడ మేము హోమం చేస్తుంటే మా పాప అస్సలు కూర్చోవట్లేదండి. మా దగ్గర కూర్చోమంటే ఆమె చేసే పనులు ఆమె చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసినా కూర్చోమంటే అసలు కూర్చోవట్లేదు. ఒక్క దగ్గర కూర్చోవట్లేదు, తిరుగుతూనే ఉంది. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వచ్చిండ్రు పూజ టైంకి. కొంచెం లేట్ అయింది. సో ఇంకా వాళ్ళు రాగానే ఎగ్జైట్ అవుతుంది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ మా డాడీ మా మమ్మీ ఇక్కడ మేము పూజ చేస్తున్నాము. అయ్యగారు ఫస్ట్ నవగ్రహాలకు అంటే నవగ్రహాలు అందరినీ మనం స్థాపితం చేశాకనే కదా ఏదైనా చేస్తాం పూజ. అక్కడ చేశాక నెక్స్ట్ నవగ్రహాలు అయిపోయాక గౌరమ్మకి గణపతికి కూడా చేసినాకనే నెక్స్ట్ హోమంకి వెళ్ళామండి. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కార్న్ తెచ్చారు. కార్న్ తెస్తే మంచిగా కూర్చొని తింటుంది. ఇంకా ఏదైనా తినేది ఉంటే చాలండి, కూర్చొని తినడం, లేదంటే ఒక్క దగ్గర ఆగదు. నెక్స్ట్ ఇక్కడ అంటే ఈ ఆయుషం అనగానే ఏమో తనకి అంటే పాపకి కానీ బాబుకి కానీ ఏమో ఎఫెక్ట్ ఉంది అంటే లైఫ్ అంటే కంటిన్యూస్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉంటాయా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏమైనా ఆయుష్ అంటే లేట్గా అంటే ప్రాబ్లం అవుతుందా అన్నట్టు కొందరు రిలేటివ్స్లో చూశానండి నేను. అలా ఏం ఉండదండి, ఏం జరగలేదు, పాపకు కూడా ఏం కాలేదు. కానీ మేము చేద్దాం అనుకున్నాం కాబట్టి చేసామండి, అంతేగాని ఇంకేం లేదు. మిగతా అంతా ఓకే. ఇక్కడ అటుకులు బెల్లంతో హోమంలో వేస్తున్నామండి. వాళ్ళు స్వాహ అన్నప్పుడు మనం వేయాలన్నట్టు అవి. నెక్స్ట్ ఇక్కడ ముందు మనం ఏమైనా ఏమంటారు అగ్నికి ఆహుతి చేస్తారు కదా, అన్నీ
ఫస్ట్ థింగ్ అవన్నీ వేస్తారు. దర్బలు అవన్నీ సమిదలు ఔషధ ద్రవ్యాలు నెయ్యితో వేస్తూ పోతుంటాం కదా. నెక్స్ట్ యాక్చువల్లీ ఆ రోజు కొంచెం కూల్గా ఉంది, మరీ హాట్గా లేదు. ఎందుకంటే డైలీ చూస్తున్నాం కదా సమ్మర్లా ఉంది. బట్ ఇక్కడైతే బాగానే ఉంది. ఆ రోజు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే అంటే పాప కూర్చోలేదు కదండి, మనం అంటే ఓకే కానీ పాప కూర్చోలేదు. అలా అని ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అట్లా యాడ్ చేశానండి. కంటిన్యూస్గా ఏం తీయలేదు, లైట్గా అట్లా తీసాను అంతే. ఇక్కడ మాడపడుచు అండి, తను మాడపడుచు పక్కన కూర్చుంది పాప. అండ్ ఇంకొకటి అండి, ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ అడ్రస్ అంటే మేము బ్యాక్ సైడ్ వెళ్ళాము, తర్వాత ఫ్రంట్ నుంచి వెళ్ళాము అడ్రస్ తెలుసుకొని. పాప పట్టీలు పోయాయండి, ఒకటి ఉంది ఒకటి లేదు. బాగా టెన్షన్ పడ్డాము. బట్ కార్ దిగేటప్పుడు నేను తన షూ రిమూవ్ చేసి కార్లో నుంచి బయటికి వచ్చాము. సో ఆ కార్ డోర్ పెట్టాక అక్కడే పడిందండి. గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. థ్యాంక్ గాడ్ అనుకున్నా. మళ్ళీ మా ఆయన వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడే ఉంది. ఎవ్వరు తీసుకోలేదు. ఇక్కడికి కార్ని తినడం స్టార్ట్ చేసింది. తినడం ఉంటే చాలండి, కూర్చొని తింటుంది, లేదంటే మొత్తం ఉరుకుతూనే ఉంటుంది. ఇంకా ఒక్క దగ్గర స్టేబుల్గా ఉండదు. చాలా అంటే చాలా అల్లరి పిల్ల. అండ్ ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ అండి ఇది, హనుమకొండ, షాంపేట్. సో జ్ఞాన సరస్వతి టెంపుల్ ఎప్పటి నుండో అక్కడికే వెళ్ళాము. కానీ అంటే అడ్రస్ తెలియదుగా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలుసు కానీ అంటే లేనని తెలియదు. సో అందుకే ఇప్పుడు నిన్న కనుక్కొని, అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకున్నాను. ఇక నిన్న కుదిరిందండి అది. నేను స్టడీ చేసేటప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు అది అంటారు కదా, మనసులో గట్టిగా అనుకుంటే జరిగిపోతుందని. నేను ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాను. ఈ టెంపుల్కి ఇలా మా పాప ద్వారా నేను వెళ్ళాల్సి వచ్చింది. నాకు అంటే కొంచెం సరస్వతి అమ్మవారు అంటే ఇష్టం అండి. అందుకే ఇంకా అక్కడే అమ్మవారి టెంపుల్లోనే చేశాము. అండ్ నెక్స్ట్ మా పాప కూడా మూల నక్షత్రం సరస్వతి టెంపుల్లోనే, సరస్వతి అమ్మవారి నక్షత్రమే. ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదండి. మీకు ఎవరికైనా అక్షరాభ్యాసం ఎన్ని ఇయర్స్కి చేయించాలి పర్టికులర్గా మీకు ఐడియా ఉందా అండి? ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే కొందరేమో 3 years కంప్లీట్ అవ్వాలంటున్నారు, కొందరు ఇన్ బిట్వీన్ 2 to 3 చేయొచ్చు అంటున్నారు, కొందరు 5 yearsకి చేయాలంటున్నారు. మీకు తెలుసా అండి? తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అయ్యగారు ఏ శ్లోకం చెప్తుంటే, ఏ వర్డ్ చెప్తుంటే ఆ వర్డ్ రిపీట్ చేస్తుందండి. అక్కడ అందరు షాక్. యాక్చువల్లీ తను ఇంకా నెక్స్ట్ మంత్ వస్తే 2 years, ఇంకా 2 years కూడా అవ్వలేదు. మనం ఏది చెప్తుంటే అది రిపీట్ చేస్తూ ఉంటుందండి తను. అయ్యగారు చెప్తుంటే చాలా షాక్ అసలు. వాళ్ళు కూడా షాక్. అంటే మేము డైలీ నేను చూస్తా కాబట్టి నాకు ఏమంత అంటే నవ్వొస్తుంది కానీ ఏమనిపించలేదు, కానీ వాళ్ళు షాక్ అవుతున్నారు. మేము ఏం చెప్తుంటే అదే చెప్తున్నారు. ఓకేనా అండి? ఇలా మొత్తానికైతే ఇక పూజలు, హోమం కూడా ఇంకా లాస్ట్కి ఎండింగ్కి వచ్చింది. పూర్ణాహుతి అయిపోయింది. అంటే మన పూర్ణాహుతి అంటే నథింగ్ బట్ ఇక లాస్ట్కి ఆ అగ్ని హోమంలో లాస్ట్కి మన అటుకులు,
ఇంకా హవనం పొడి అంటే హోమం పొడి ఇవన్నీ కలిపి పూలు ఇవన్నీ కలిపి అందులో వేస్తారండి. లాస్ట్లో పూజ అంటే ఇంతటితో ఎండ్ అయినట్టు. కొబ్బరికాయ కూడా వేస్తారండి కొట్టింది, అదే పూర్ణాహుతి అంటారు. ఇంకా లాస్ట్కి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు పాపకి, పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే మంచి ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ, చదువు అన్నీ ఉండాలి అంటే మనం మెయిన్గా మనందరి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి కదండి. సో నా పాపకి మంచి కెరీర్, మంచి స్టడీస్, మంచి నాలెడ్జ్, మంచి హెల్త్, వెల్త్, కైండ్నెస్ అన్నీ పొందాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి, మా పాపని బ్లెస్ చేయండి. అండ్ ఇలా తన ఆటలో తను ఉందండి. మొత్తం టెంపుల్ అంతా తిరగడం, శివుడు కనిపిస్తే చాలు లింగం ఓం నమ శివాయ అంటది, వెంకటేశ్వర స్వామి కనిపిస్తే చాలు గోవింద అంటది. ఇలా ఏ దేవుడు చూస్తే ఆ దేవుడిని ఐడెంటిఫై చేస్తుందండి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది ఇంకా కంప్లీట్ వీడియో. ఆఫ్టర్ దిస్ వీడియో మేము అంటే ఈ పూజ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ వేరే మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉండేనండి. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యాము. ఆ రోజు చాలా హెక్టిక్, కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది. టైర్డ్ అయిపోయామండి, సమ్మర్ కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బ్లెస్ మై చిల్డ్రన్. లైక్, కామెంట్ అండ్ షేర్. Subscribe to my channel. Thank you one and all.